వ్యవసాయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. విత్తనాలు విత్తడం నుండి పంటలు పండించడం వరకు రైతులు తమ జీవనోపాధిని సృష్టించగల లేదా విచ్ఛిన్నం చేయగల లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కాని మనకు తెలియని వారి పోరాటం తర్వాత కూడా వారు మా ఆహారాన్ని మాకు అందించడం ఆపలేదు. మేము ఎల్లప్పుడూ మా టేబుల్పై ఆహారం తీసుకుంటాము. ఇది విత్తనాలు విత్తడంతో ప్రారంభమవుతుంది. అయితే అనూహ్య వాతావరణం మరియు పేలవమైన నేల పరిస్థితులు ఇప్పటికే పంట మనుగడకు ముప్పు కలిగిస్తాయి. మొలకల ఉద్భవించినప్పుడు అవి తెగుళ్లు, వ్యాధులు మరియు వనరుల కోసం పోటీకి గురవుతాయి మరియు ఇది నేల మరియు వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. పెరుగుదల సమయంలో పంటలకు ఖచ్చితమైన మొత్తంలో నీరు మరియు పోషకాలు అవసరం. మొక్క ఎదుగుదలలో చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ తేడా ఉంటుంది. పంటలు పరిపక్వం చెందుతున్నప్పుడు రైతులు వారి ఆదాయాన్ని ప్రభావితం చేసే అనూహ్య వాతావరణం మరియు మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారు. సవాళ్లు ఎదురైనా రైతు పట్టుదలతో ఉన్నాడు. గడిచిన ప్రతిరోజు వారు నాటిన విత్తనాలు దాని ప్రకృతి రూపంగా పెరుగుతాయి. ఇది ఈ కళను శక్తివంతమైనదిగా చేస్తుంది. చివరగా కోతకు సమయం వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే ఒక చక్రం, మూలకాలు మరియు మార్కెట్ యొక్క అనిశ్చితులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం. అయినా రైతు స్ఫూర్తి మాత్రం చెక్కుచెదరలేదు. వారు భూమిని పండించడం, విత్తనాలు విత్తడం మరియు ప్రతిఫలాన్ని పొందడం కొనసాగిస్తూ లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తారు. కనిపించని పోరాటాల్లో రైతు కథ ఒకటి. వారు మన దేశానికి ఆహారాన్ని అందించి పాడని వీరులు. వారి అవిశ్రాంత ప్రయత్నాలను మనం గుర్తుంచుకుందాం మరియు వారు మా టేబుళ్లకు తీసుకువచ్చిన బహుమానాన్ని అభినందిద్దాం. మనం తినడానికి కూర్చున్నప్పుడు ప్రజలు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి, మనం తినే తిండి మనం ఎప్పుడూ జరుపుకోవడంలో విఫలమైన ఒక పాటలేని హీరో యొక్క పోరాటమని మరియు అతన్ని రైతు అని పిలుస్తారు మరియు అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు.